దేవుని 1000 నామముల శీర్షికలో 107 నామముల వరకు మీకు బోధించినాను. ఈరోజు మరికొన్ని నామములు మనం ధ్యానించబోతున్నాం. దేవుని నామములు ధ్యానించడం ద్వారా ఆశీర్వాదమని మనకు తెలుసు. ఒక్కొక్క నామము దేవుని గుణాన్ని మనకు బయలుపరుస్తుంది. మనం దేవుని గుణాలను తెలుసుకోవాలి, ఆ గుణాలను ప్రచురం కూడా చేయాలని వాక్యంలో ఉంది. మీరు అంధకారం నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాని గుణములను మీరేం చేయాలి? ప్రచురము చేయాలి. అందుకొరకే మీరు రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశముగా, విలువైన సొత్తుగా మీరు ఎంచబడినారని 1 పేతురు 2:9 మీరు చూస్తున్నారు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రశస్తమైన నామములను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో గొప్ప ఆత్మీయ ఆనందము, సంతోషము, శక్తి, బలము ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు ఇది 108వ నామం. పడద్రోయువాడు అని వాక్యంలో ఉన్నది. పడద్రోయువాడు దేవుని స్వభావాల్లో ఒకటి. ఆయన పడద్రోయువాడు. ఎవరిని పడద్రోయువాడు? శత్రువులను పడద్రోయువాడు. మరి యెషయా 28:2 ఆలకించుడి, బల పరాక్రములు గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. అంటే తన బిడ్డలను ఆయన రక్షించుకోవడానికి వారి శత్రువులను ఆయన పడద్రోస్తాడు అని అర్థం. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి శత్రువులకు ఏనాడు కూడా మనం భయపడకూడదు. ఎవరు కూడా దేవుని బిడ్డలు, విశ్వాసులు శత్రువుల భయం ఉండకూడదు. ఎందుకంటే శత్రువులను దేవుడే ఏం చేస్తాడు? అణగదొక్కుతాడు, పడద్రోస్తాడు. వారి ఎత్తులు, వారి పన్నాగాలు, వారి కుయుక్తులనన్నీ కూడా నిష్ఫలం చేసి తన బిడ్డలకు తన జయము ఇస్తాడు. ఆయన జయశాలి. ఎప్పుడు తనను వెంబడించే వారికి విజయమే ఉంటుంది, కానీ ఓటమి ఎప్పుడు కూడా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చీకటి శక్తులకు, మంత్రశక్తులకు, విరోధులకు, పగవారికి నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు ఎప్పుడు తన ప్రజల పక్షాన యుద్ధములు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చడం ఆయన పని, పడద్రోయట ఆయన పని, నీకు జయం ఇవ్వడం ఆయన పని. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి, ప్రార్థన చేయాలంతే, విజయం పొందుకోవాలి. మరి నిర్గమకాండం 15:1 మీరు చూస్తారు. మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఇలా కీర్తన పాడుతున్నారు. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించాను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలకు విజయం ఇచ్చినాడు. శత్రురాజులను సముద్రంలో ముంచి వేసినాడు. గుర్రము, రౌతులు మరి దేవుని ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. దేవుని ప్రజలను ఓడించడానికి ప్రయత్నించినప్పుడు సముద్రంలోనే వారు పడద్రోయబడినారు. ఎర్ర సముద్రం ఉపాయాలు చేసి దేవుడు తన ప్రజలను సురక్షితంగా ఆ సముద్రాన్ని దాటించినాడు. అట్టి గొప్ప దేవుడు మనకున్నాడు. కొన్నిసార్లు కొందరు అంటారు కదా, అమ్మా మాకు వారు కీడు చేస్తున్నారమ్మా, మా మీద చేతబడి చేస్తున్నారు, ఏవో మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కానీ నీలో యేసు ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నీకు విరుద్ధంగా చేస్తారో వారి మీదకే తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీలో దైవశక్తి ఉంది కాబట్టి నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏ విధ ఆయుధం వర్ధిల్లదు. యూ షుడ్ నాట్ బిలీవ్ సచ్ థింగ్స్. అలాంటివి అసలు నమ్మకూడదు. నీవు దేనికి భయపడు, ఎందుకంటే శత్రువులను పడద్రోసే గొప్ప దేవుడు. అందుకే అంటాడు, చూడు నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, ఇంకెందుకు భయపడతావు? నా చేతి నీడతో నేను కప్పి ఉన్నాను. కనుక మనం ఎప్పుడు కూడా భయపడద్దు. విశ్వాసం చేతనే ఈ లోకంలో మనం బ్రతకాలి. నిమ్మకాయ పెట్టినారు, పుచ్చపండు పెట్టినారు, ఏదో ఎర్రెర్రగా కనబడింది, ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలన్నమాట. ఈ లోకంలో మనం దేవుని కలిగిన ప్రజలం, విశ్వాసులం అనే పేరు మనకు. మన పేరేంటి? విశ్వాసులం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. విశ్వాసులు మీరు అపనమ్మకంగా ఉంటే ఇంకా ఈ అన్యులు ఏమనాలి? కాబట్టి జీవము గల దేవుని బిడ్డలం. మనం దేనికి భయపడం? వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచం. జ్ఞానులను వారి కృత్రిముల్లోనే ఆయన పట్టుకొను, కపటుల ఆలోచనలో ఆయన తల క్రిందులుగా చేయనని యోబు గ్రంథము 5:12-13 ఉంది. ఎవరి కుయుక్తులు కూడా దేవుని బిడ్డకి విరోధంగా పనిచేయదు. వారి కుయుక్తులను, పన్నాగాలను
కృత్రిమాలను, మరి వారి జ్ఞానాన్ని కూడా వ్యర్థం చేసేస్తాడు, ఉపాయాలన్నీ కూడా భంగపరుస్తాడు, వారి తలంపులన్నీ కూడా తల క్రిందులుగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి నువ్వు ఎప్పుడు శత్రువుకు భయపడకూడదు. నీ శత్రువులను ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు నిరంతరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే నీ పని. ఆ పని నీకు అప్పగించినాడు. పగ తీర్చడం ఆయన పని అని ముందే చెప్పినాడు. కాబట్టి శత్రువుల గురించిన భయం నీకు అవసరం లేదు. శత్రువులను పడద్రోయి వాడవు నీవే. కొందరికి ఎదుటి వారికి కీడు చేయకుండా వారు నిద్రపోరు. ఎదుటి వారిని పడద్రోయి అనేది వారికి నిద్ర రాదని సామెతలు 4:16. కొందరికి ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయాలనే తలంపులు ఉంటుంది. వాడు ఎప్పుడు పడిపోతాడా అని ఆశిస్తూ ఉంటారు. వాడు ఎప్పుడు నాశనం అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల పట్ల మానవ చిత్తం జరగదు, దేవుని చిత్తమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒకడేదో అనుకుంటే నీకు కీడు రాదు, అది దేవుని దగ్గర నుండి రావాలి. దేవుడు అట్టి తలంపులనన్నీ కూడా నిష్ఫలం చేస్తాడని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు శక్తిగల దేవుడు, బలవంతుడు కాబట్టి గర్భిష్ఠులను ఆయన పడద్రోస్తాడని వాక్యంలో ఉంది. వారు రాజ్యము లేలిన వారి సింహాసనం మీద నుండి ఆయన కింద పడవేస్తాడని, పడద్రోయువాడని నామం నీకు తెలవాలి. హీ కెన్ త్రో ఎనీ పర్సన్, ఈవెన్ హీస్ ఆన్ ద సీట్, హైయెస్ట్ సీట్. అంటే శక్తిగల దేవుడు కాబట్టి ఎవడైనా గర్విష్ఠుడై అధికారం గలవాడై వాడు మరి ఒక పెద్ద మరి థ్రోన్ సింహాసనం మీద కూర్చున్న రాజసింహాసనం నుండి కూడా దేవుడు అతన్ని క్రింద పడవేయడానికి శక్తిగల దేవుడని హగ్గై గ్రంథం 2:20 నుండి 22 మీరు చదివితే మీకు తెలుస్తుంది. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనముల రాజ్యముల కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రథములను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు మరి శత్రువులను అడగద్రొక్కి గర్విష్ఠులను అణిచివేసి వారిని పడద్రోసి తన బిడ్డలను ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచగలడు. నిన్ను ఏర్పరచుకొని నిన్ను ముద్ర ఉంగరంగా చేయగలడు. కనుక నీ జీవితంలో ఈ శత్రువుల గురించి ఆలోచన తొలగించేయాలి. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పేస్ ఇన్ యువర్ మైండ్ టు లెట్ ఇట్ అవుట్ ఫర్ ఎనిమీస్. ఎప్పుడు విరోధుల గురించి ఆలోచిస్తూ నీ మది పాడు చేసుకోకూడదు. ఇది దేవునికి ఉన్న స్థలం. ఈ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. దేవుని గురించిన జ్ఞానం కావాలి, దేవుని గురించిన తలంపులే ఉండాలి. స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థించాలి, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. కానీ విరోధుల గురించి ఆలోచించి శత్రువుల గురించి ఆలోచించి నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు, నీ మదిని నువ్వు పాడు చేసుకోకూడదు. దేవునికి అప్పగించాలి. నీ విరోధులను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. నీ వ్యాజ్యం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. విజయము నీదే అవుతుంది. అందుకే అంటాడు కదా, యేసుప్రభు తన శిష్యులను సువార్త సేవ నిమిత్తం ప్రతిష్ఠించి పంపే సమయంలో అంటాడు, మీరే దేనికి భయపడకూడదు అంటాడు. నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకలో ఒక్కటైనా నేలకు రాలేదు. ఎంత మంచి మాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు కదా. తండ్రి సెలవు రావాలంట నీ తల వెంట్రుకలు ఒకటి ఎంట్రుక ఊడాలంటే. అంటే ఎవడు నీకు ఏ కీడు దేవుని సెలవు లేకుండా చేయలేడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. సేవ చేసేవారు కూడా ధైర్యంగా ఉండాలి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉంటాను. సేవ చేయడం కష్టమైన పని. అన్ని పనుల్లోకి వెళ్ళి కష్టమైంది సేవ చేయడం. సేవ చేస్తే సాతాను శక్తులను ఎదుర్కోవాలి, కుటుంబ విరోధం ఎదుర్కోవాలి, బంధువుల అపహాస్యం ఎదుర్కోవాలి, ఎన్నెన్నో ఎదుర్కొని సేవ చేసే వారు నిలబడుతూ ఉంటారు. కానీ వారికి దేవుడు తోడు ఉంటాడు. తన సేవకులకు తన హస్త బలాన్ని దేవుడు చూపెడతాడు. విరోధులు ఉంటారు, అణిచివేయడానికి ప్రయత్నిస్తారు, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వాటన్నిటిని నిష్ఫలం చేసి దేవుడు తన దాసులకు విజయము అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు దేనికి భయపడే అవసరం లేదు. పడద్రోయువాడు, నాదు శత్రువులను పడద్రోసి నన్ను కాపాడు వాడవు నీవే, నువ్వు నమ్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం. రెండవ నామం లేవనెత్తువాడు. ఇంత మంచి నామం కదా. రోగం చేత పడిపోయినప్పుడు, అనారోగ్యం చేత కూలిపోయినప్పుడు, నిరాశ నిస్పృహల చేత నువ్వు పడిపోయినప్పుడు, మరి భయము చేత నువ్వు పడిపోయినప్పుడు, ఓటమి చేత భయపడినప్పుడు, కృంగిపోయినప్పుడు, పేదరికం చేత కృంగిపోయినప్పుడు నేను లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ వాక్యం మరి బోధిస్తుంటే నాకు లేవనెత్తువాడు అంటే ఆమెనే నాకు మొదట గుర్తొస్తుంది. ఇప్పుడు ఆమె సెయింట్ పైస్లో టీచర్గా
పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాల ముందు, నేను ఒక 5-6 years బ్యాక్, ఆమె పడక పట్టిపోయింది. లేవలేని స్థితి అన్నమాట పడక నుండి. ఆమెకు అప్పుడు ఒక పాప ఉంది. పాప నేను అనుకుంటే ఒక 5-6 సంవత్సరాలు, 10 years, పాపకు 10 సంవత్సరాలు. అయితే మరి టీచరు మరి ఏమైందో మరి తెలియదు, నడుములో ఏదో ప్రాబ్లం వచ్చేసింది, పడకకే పరిమితం అయిపోయింది. లేవడానికి కానీ నడవడానికి కానీ ఆమెకు వీలు కావడం లేదు. ఉద్యోగానికి పోవడం వీలు కాదు, పాపను తయారు చేసి స్కూల్ పంపడం కానీ భర్తను పంపడం ఏమీ వీలు కాకుండా నిష్ప్రయోజనంగా ఆమె పడక మీద ఉందన్నమాట. అయితే ఇలా నాకు తెలియజేసినారు, ఇట్లా లేవలేని పరిస్థితి అని. నాకు ఎందుకో ప్రేరణ కలిగింది, బలమైన ప్రేరణ. వాళ్ళ ఇంటికి పోయి నేను ప్రార్థన చేయాలి. 10 సంవత్సరాల ముందు నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె దయనీయమైన పరిస్థితి చూసినప్పుడు నేనే ఆమె మీద నూనె రాసి ప్రార్థన చేయాలని నాకు ఒక మరి ప్రేరణ కలిగింది. నేను అందరినీ పంపించేసినాను, తలిపేసినాను. ఆమె నడుము మీద నూనె రాసి ప్రార్థన చేస్తూ ఆ తల మీద నుండి పాదం వరకు ఆమెను తడుపుతూ ప్రార్థన చేసినాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెను బాగు చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎంత బాగా మన మధ్యలో కూర్చొని ఉన్నది. ఆమె సాక్ష్యం తప్పకుండా వినాలి. ప్రార్థన చేసి ఆమెను ఆశీర్వదించినాను. దేవుని సేవకురాలుగా ఆమెను దీవించిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో చేసిన అద్భుతాలు ఎన్నెన్నో అన్నమాట. ఆమెకు దేవుడు శక్తినిచ్చినాడు, పడక నుండి లేవనెత్తినాడు, ఉద్యోగం జాయిన్ అయింది, ఆమె ఒక గృహం కొనుక్కుంది, సొంత గృహం. దాని తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచి ఒక చక్కని కుమారుని కూడా ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. తృప్తిపరిచేసినాడు. అంటే లేవనెత్తి కృంగిన సమయంలో, ఎటు దోచని పరిస్థితుల్లో దేవుని నామం ఎంత గొప్పది. దేవుని దాసులను గృహాన్ని పంపి దేవుని పేరట ప్రార్థన చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయి. అంటే ఈ నామము మరి నేను నోటికి రాగానే నాకు సిస్టరే మరి ఇక్కడ ఉన్నది కాబట్టి నాకు గుర్తొచ్చింది. దేవుడు లేవనెత్తుతాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు ఆయన వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం. మంటి నుండి లేవనెత్తుతాడంట. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడంట. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. నిరాశ నిస్పృహలు ఉండే వారిని లేవనెత్తుతాడు. ఈ లేవనెత్తువాడనే నామము పాపము నుండి లేవనెత్తుతాడు. అది అంతకంటే గొప్పది కదా. దావీదు భక్తుడు 40వ కీర్తన 2వ వచనంలో 1, 2, 3 అంటాడు కదా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తన స్తోత్ర రూపము క్రొత్త గీతం మన దేవుడు నాకు నా నోట ఉంచాను. అంటే పెంట కుప్పల మీద నుండి ఎత్తుతున్నాడు, పాప ఊబి నుండి పైకి లేపుతున్నాడు, రోగశయ్య మీద నుండి ఆయన లేవనెత్తుతున్నాడు. దేవుడు లేవనెత్తే దేవుడు అని మనము జ్ఞాపకం చేస్తున్నాం. దీన దశలో నుండి నేను లేవనెత్తుతాడు, కీడుల నుండి లేవనెత్తుతాడు, ఆయన లేవనెత్తువాడు. మరి ఒక నామం, నీ యందు జాలి పడు యెహోవా. హల్లెలూయా. జాలి అంటే దేవుని అనేకమైన స్వభావాల్లో ఒకటి ఆయన జాలి గల మనసు అన్నమాట. కరిగిపోతాడు అన్నమాట దేవుడు, కరిగిపోతాడు. అన్నీ తెలిసిన దేవుడు కదా, నమ్మదగిన దేవుడు అని నేను అనుకున్నాను. అందుకే ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు, మనం కొద్దిగా బాధపడినప్పుడు, భయపడినప్పుడు, వెంటనే మొరపెట్టినప్పుడు ఆయన జాలి పడే దేవుడు అని వాక్యంలో యెషయా 54:10 వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదాను, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం. మాకు దిక్కెవరు, మాకు ఆధారం ఎవరు, అయ్యో అయ్యో అని అంటే నీ మీద జాలి పడతాడు. కొన్నిసార్లు భర్తలు నిన్ను వదిలేస్తారు. అందుకే యెషయా 54, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. భర్త ప్రేమించాలి, భర్త పోషించాలి, భర్త సంరక్షించాలి, భర్త ఒక ఆధారంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు భర్తలు వదులుతారు. భర్తలు వదిలిపెట్టిన స్త్రీలు ఇక్కడ ఉన్నారు. మరి వారికి ఆధారం ఎవరు? అట్టి వారు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారి యందు జాలిపడు దేవుడు ఒకడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గాడ్ పిటీస్ అన్నమాట. అయ్యో ఏ ఆధారం లేదు నా బిడ్డ, కట్టుకున్న భర్త వదిలేసినాడు, లేక చనిపోయినాడు, ఆమె ఏకాకిగా ఉంది, ఆమెకు ఆధారం ఎవరు లేరు. వెంటనే నువ్వు ప్రార్థన, అందుకే విధవరాండ్రందరూ దేవుణ్ణి ఆశ్రయించాలి, విధవరాండ్రు ప్రార్థన చేయాలి. వారి ప్రార్థనలో శక్తి ఉందని వాక్యమే సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ అందు జాలి పడతాడని వాక్యము మనకు బోధిస్తుంది.
ఆయన కొన్నిసార్లు కోపిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. కానీ ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 118వ కీర్తన 18వ వచనంలో ఇలాగుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. కఠినంగా ఆయన శిక్షించిన నిన్ను మరణానికి అప్పగించడు. ఎందుకంటే ఆయన నీ మీద జాలి పడుతుంది. మగ్దలేని మరి యేసు ప్రభును శవ శరీరం కొరకు వెతుక్కుంటూ ఆ పునరుద్ధాన దినం ఆదివారం పెందలకండి పరిగెత్తుకొని పోతుంది. ఆమె ప్రయాసం, ఆమె కన్నీళ్లు, ఆమె ఆశ, ఆమె ప్రేమను ఎవరు చూసినారు? దేవుడు చూసినాడు. అందుకే ప్రభువే ప్రత్యక్షమైనాడు. అమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? చూడండి, ప్రత్యక్షమైపోయినాడు. అది మనకొక పాఠం అన్నమాట. నువ్వు వెతుకుతూ ఉన్నావు దేవుణ్ణి, నువ్వు వెతుకుతున్నావు. అందుకే ఈరోజు వచ్చినావు ఇక్కడికి. వెతకని వారు ఎక్కడికి వస్తారు? ఇక్కడ రారు. నువ్వు వెతుకుతున్నావు, నీకు తెలుసుకోవాలని ఉంది. దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. నేను దేవుని శక్తిని అనుభవించాలి, దేవుని ప్రేమను అనుభవించాలి. అలాంటి వారే ఇక్కడికి రాగలుగుతారు. నీ మీద ఆయన జాలి ఉందని మర్చిపోవద్దు. ఆయన నీకు కనబడతాడు, నీకు ప్రత్యక్షం అవుతాడు. మరియా అని పేరు పెట్టి పిలిచినాడు కదా, ఆదేశం ఇచ్చినాడు, నువ్వు పోయి చెప్పు నేను పునరుద్ధరణైనానని. ఎన్ని ఆశీర్వాదాలు ఆ స్త్రీ ఆ రోజు పొందుకుంది. ఎందుకంటే ఆమె చీకటిగా ఉన్నప్పుడు పరిగెత్తుకొని సమాధి తోటకు వెళ్ళింది, ఆశతో వెళ్ళింది. ఆమె ఆశలు అడియాశలు కాలేదు, ఆమె ఆశించిన దానికంటే ఎక్కువగా పొందుకుంది. కనుక దేవుడు నీకు సహాయకరంగా ఉంటాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని నీకు అడుగుతాడు. ఒకరోజు మరి నువ్వు ఎన్నోసార్లు దుఃఖపడాల్సిన పరిస్థితులు వస్తుంది. జీవితం అంటే ఎప్పుడు సుఖమేనా? ఎప్పుడు నవ్వుకుంటుంటారా? నీవు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు, కానీ ఆ దుఃఖంలోనే దేవుడు నీకు తోడుంటే నీకు ఆదరణ ఇస్తాడు. పరిశుద్ధాత్మకు మరో పేరేంటి? ఆదరణకర్త. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ మరో పేరేంటమ్మా? ఆదరణకర్త. మనుషులు నిన్ను బాధ పెడతారు, నిన్ను ప్రేమించే వారే నీకు గాయాలు చేస్తూ ఉంటారు, కత్తిపోటు వంటి మాటలతో నిన్ను బాధిస్తూ వేధిస్తూ ఉంటారు. ఆయన నువ్వు బాధపడద్దు. దేవుని నమ్ముకున్న వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండలాగుంటారంట. కొండలాగా ఉండాలి నువ్వు. ఏదో ఎవరు అనగానే చతికిలబడిపోవడం కాదు, నిరాశతో కృషించిపోవడం కాదు. నీ దేవుడు నీకు ఆశ్రయం. దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. కాబట్టి నేను భయపడను అని కీర్తనకారుడు అంటున్నాడు. సాయంకాలం నీకు ఏడుపు వస్తుంది, కానీ ఉదయమున నీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు వస్తుందని మనం ఏడుస్తుంటాం. కొద్దిసేపు ఏడుపు ఎప్పుడేమీ ఏడవలేము, కొద్దిసేపు ఏడుస్తాం, ఆ ఏడుపు తేలిపోతుంది, మళ్ళీ సంతోషం అవుతుంది. అంటే నీకు ఆదరణ దేవుడే మరి అడుగడుగున ఇస్తున్నాడు. విలాపవాక్యం 3:31-32 ప్రభువు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి బట్టి జాలి పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జాలి నీ మీద ఉందన్నమాట. కరిగిపోతాడండి దేవుడు, చెప్తున్నాను కదా. ప్రతి చర్యను చూసి కరిగిపోతూ ఉంటాడు, జాలి పడుతూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. అట్టి ప్రార్థనలు చేసేటప్పుడు కూడా దేవుడు ఏమైపోతాడు తెలుసా? కరిగిపోతాడు, జాలి పడతాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. పాపము చేయకుండా ఉండడానికి నీ ప్రయత్నాలను ఆయన ఆశీర్వదిస్తాడు. హీ గెట్స్ పీటీ అన్నమాట. జాలి పడే దేవుడు. 103వ కీర్తనలో మంచి మాట ఉంది, మీకు జ్ఞాపకం చేయాలి. 103వ కీర్తన 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుని చాలా కోపగిస్తాడు, తిడతాడు, అంత చేస్తాడు. వాడేమో ముఖం మార్చుకొని అక్కడ ఏడుస్తూ ఉంటాడు, కానీ తండ్రికి నెమ్మది ఉండదు. తండ్రి అటు ఇటు తిరిగి తల్లితో అడుగుతాడు కదా, వాడు అన్నం తిన్నాడా, వాడు తిన్నాడా, వాడు బాగున్నాడా, వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కోపగించినారు వారి మేలు కొరకే, కానీ తిరిగి జాలి గల హృదయం అన్నమాట. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడుతూ ఉన్నాడు. జాలి పడు దేవుడని ఆయన స్వభావం మనం ధ్యానిస్తున్నాం. చాలా కాలం నుండి భర్తల మారుమనసు కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు కదా. ఇన్ని సంవత్సరాలు అయింది, ఏమైంది, ఏం కనబడడం లేదు. అన్నీ ఒక్కసారి కనబడతాయి నీకు. దేవుని స్తోత్రం. నీ నిరీక్షణకు ఆస్పదమగు దేవుడు. నీ బాధకు నివారణ ఉన్నది, ఒక రోజు ఉన్నది, నువ్వు ఎదురు చూడాలి.
ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరుకు లెక్క ఆయన దగ్గర ఉంది కదా. ఎన్నిసార్లు నువ్వు మందిరం తిరిగినావో నీ అడుగుల నీ సంచారం యొక్క మరి లెక్క ఆయన కవిలలో కనబడుతుందాడు. కాబట్టి నీవు నిరాశ పడకూడదు, నీ అందు జాలిపడు, దేవుడు ఉన్నాడని విశ్వాసం నీకు ఉండాలి. నేను ఇప్పుడు నామములు చెప్తున్నప్పుడు మీరు 2 చేతులెత్తి దేవుని స్తుతించాలి. పడద్రోయువాడు, లేవనెత్తువాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ అందు జాలిపడు యెహోవా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలందరినీ గొప్పగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నాయనా నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పడద్రోయవాడు, అవును, శత్రువులను పడద్రోయవాడవని, లేవనెత్తువాడు, పడక నుండి, రోగం నుండి, కృంగిన వేళ నుండి, ప్రభువా పాపము నుండి లేవనెత్తేవాడవని, మా ఆయన జాలిపడు దేవుడవని. అవును ప్రభువా, మేము ఉపవసించి ప్రార్థన చేసి నీ సన్నిధి కోరినప్పుడు తప్పకుండా జాలిపడి మా సమస్యలను పరిష్కరించే గొప్ప దేవుడు. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అనంత జ్ఞానవినైనా, జ్ఞానము లేని ఎటు తోచని దిక్కు తోచని వేళలో నీ జ్ఞానాన్ని మేము వెతకాలి, అడగాలి. కొద్దుగా ఉంటే ధారాళంగా ఇస్తానన్నావు. అనంత జ్ఞానవినైనా గొప్ప దేవుడు, క్రియలను పరీక్షించువాడు. మేమే ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాం అది నీకు తెలుసు. ఈ అంతరింద్రియములను పరిశోధించే దేవుడవని, పరీక్షించే దేవుడవని, అంతరంగమంత సత్యమే కోరుతున్నావు అని మేము ధ్యానించినాము. గొప్ప దేవా, తండ్రి లేని వారికి తండ్రివని, తండ్రి లేక బాధపడుతున్న వారికి తండ్రిగా వారిని ప్రేమించి, తండ్రిగా వారి మీద జాలిపడి, తండ్రిగా వారిని సేదతీర్చి, వారిని పోషించి, సంరక్షించి, కాపాడి, వారికి నైనా నీ నడిపింపించే గొప్ప దేవుడవని మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవుని నామములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. గొప్ప మేలు వారికి దయచేయండి, ఆదరణ దయచేయండి, ధైర్యము దయచేయండి, శక్తిని దయచేయండి. వారి సమస్యలన్నింటినీ పరిష్కరించండి. దేవుని వాక్యం వింటున్న బిడ్డలు కూడా వారి కుటుంబంలో ఉన్న ప్రతి కార్యము నెరవేర్చండి. వారి ప్రార్థనలకు జయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వీడంగ ప్రభు